ఓకే, మనం తీసుకున్న మనం ఆడిన టీం గుజరాత్ టైటన్స్ అయితే గెలిచేసింది. ఈరోజు మనం గుజరాత్ టైటన్స్ వైపు ఆడాము, అదైతే గెలిచేసింది. అండ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కూడా వచ్చేసింది, రాహుల్ తైవాటియా. యాక్చువల్లీ మ్యాచ్ మొత్తం నేను ఇతన్ని తైవాన్ అన్నాను. సో ఈ వాట్సాప్ గేమర్స్ ఎలా ఉన్నారు మీరంతా? వెల్కమ్ బ్యాక్ టు నోదర్ గేమ్ వీడియో. ఈరోజు అయితే మనం ఆడబోతున్నాం RC24. అండ్ ఈరోజు మనం ఆడబోతున్నాం ద మ్యాచ్ ఆఫ్ జీడీ వర్సెస్ ఆర్ఆర్. ఓకే, జీడీకి ఆర్ఆర్కి మధ్య జరగబోతున్న మ్యాచ్ ఆడబోతున్నాం. అండ్ మనం నార్మల్గా ఏ స్టేడియంలోనూ ఆడకుండా ముంబై స్టేడియంలోనే ఆడదాం. బికాజ్ వేరే స్టేడియంస్ ఎందుకు చెప్పండి, ఇక్కడ నార్మల్గా కామన్ స్టేడియమే ముంబై, కాబట్టి నేను ముంబైకి ఆడతాను. చూడొచ్చు 20 ఓవర్స్ షార్ట్ అసిస్ట్ తీసేసాను. షార్ట్ అసిస్ట్ లేకుండా నేను ఆడబోతున్నాను. అండ్ ఐఎమ్ గోనా ప్లే విత్ జీటీ. మీరు కూడా ఒకవేళ నేను ఆర్సీబీ తరపున నేనైతే ఏం చేయాలనుకుంటున్నాను, ఆర్సీబీ తరపున ఒక ఐపీఎల్ సీజన్ మొత్తం RC24లో ఆడాలనుకుంటున్నాను. ఎవరెవరైతే ఆడమంటారో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఓకే, ఇప్పుడైతే ఈరోజు మ్యాచ్ రేపు జరగబోతున్న జీడీ వర్సెస్ ఆర్ఆర్ అయితే సాటర్డే ఈవినింగ్ జరగబోతున్న జీడీ వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్ని అయితే మనం ఈరోజు ముందే ఆడదాం. చూద్దాం ఎవరు గెలుస్తారో. నేనైతే జీడీ వైపు ఆడబోతున్నాను బికాజ్ ఐ లైక్ సిరాజ్ అండ్ శుభ్మన్ గిల్. సో అందుకే నేను ఇటువైపు ఆడబోతున్నాను. 20 ఓవర్స్ మ్యాచ్ చూడొచ్చు. ఇది మన స్క్వాడ్. శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్, జాష్ బట్లర్, అలా వచ్చేసి మన మొత్తం టీం ఉంది. చూడొచ్చు మీరు, షారుఖ్ ఖాన్, అలా వచ్చేసి మొత్తం టీం ఉంది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. అండ్ మీకు ఒకసారి ఇదిగోండి, ఇది వచ్చేసి ఆర్ఆర్ టీము. జైస్వాల్, సూర్యవంశీ, పరాగ్, జురేల్, ఇలా వచ్చేసి మొత్తం టీం ఉంది. ఓకే, దీస్ ఆర్ ద ప్లేయింగ్ 11s ఆఫ్ బోత్ టీమ్స్. ఓకే, క్యాప్టెన్స్ కూడా చూడవచ్చు. ఇటువైపు అయితే పరాగ్ని పెట్టాను నేను క్యాప్టెన్గా. ఓకే, లెట్స్ గో, లెట్స్ స్టార్ట్ ద మ్యాచ్. ఎవరెవరైతే ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో తొందరగా సబ్స్క్రైబ్ చేసుకొని ఏ టీం గెలిచిద్దో ముందే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ ఏ టీంతో మ్యాచ్ ఆడాలో కూడా కమెంట్ చేయండి. అండ్ అనదర్ థింగ్, మీరు కూడా ఇది ఆడచ్చు. ఐఎమ్ జస్ట్ టెలింగ్, మీరు కొన్ని సెలెక్టెడ్ ఐపీఎల్ టీమ్స్ ఆడచ్చు దీంతో. జస్ట్ లైక్ LSG, MI, KKR, RR, ఇలా కొన్ని 4-5 టీమ్స్ ఉన్నాయి. వాటి మీద అయితే మీరైతే ఆడచ్చు. ఓకే, ఒకవేళ మీరు కనుక CSK RCB మ్యాచ్ చూడాలనుకుంటున్నారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్లో CSK వర్సెస్ RCB అని పెట్టండి. నేనైతే సాటర్డే ఈవినింగ్ కల్లా ఆ మ్యాచ్ వీడియోని అయితే పబ్లిష్ చేస్తాను. ఇప్పుడైతే స్టేడియం అప్డేట్ అవుతుంది. నెక్స్ట్ మనం మ్యాచ్ స్టార్ట్ చేద్దాం. నేనైతే టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకోకుండా బౌలింగ్ తీసుకుందామని ప్రిఫర్ చేస్తున్నాను. చూద్దాం ఏం జరిగిద్దో. నేను కామెంటరీని కూడా ఆఫ్ చేసేసాను బికాజ్ దెర్ ఇస్ అ ఛాన్స్ ఆఫ్ కాపీ రైట్. సో అందుకే నేను కామెంటరీని ఆఫ్ చేసేసాను. కామెంటేటర్స్ ఉన్నారు, హిందీ కామెంటేటర్స్. ఇదిగోండి, ఇది మన జీడీ. చూడొచ్చు, ఇది MI స్టేడియం. అండ్ ఇదిగోండి, ఇద్దరు కెప్టెన్స్ వచ్చేసారు. ఆర్ఆర్ వైపు పరాగ్, మన వైపు శుభ్మన్ గిల్. అండ్ నేనైతే హెడ్స్ కాల్ చేస్తాను, చూద్దాం ఎవరు గెలుస్తారో. హెడ్స్ కాల్ చేశాను. అండ్ ఓకే, ఆర్ఆర్ గెలిచింది. అండ్ దే డిసైడెడ్ టు బాల్ ఫస్ట్. ఓకే గైస్, నేనైతే షార్ట్ అసిస్ట్ తీసేసాను. నేనైతే ఎక్కువ ఆడని RC24, బట్ ఏదో ఆడేదంతా ఆడతాను. అండ్ ఇదిగోండి రవీంద్ర జడేజా, హూ కేమ్ ఫ్రమ్ CSK యాజ్ పర్ ట్రేడ్. ఓకే గైస్, బ్యాటింగ్ అయితే అంత గట్టిగా నాకు రాదు వితౌట్ షార్ట్ అసిస్ట్. సో సారీ. నేనైతే ఇప్పుడు జాష్ బట్లర్ని, శుభ్మన్ గిల్ని ఓపెనర్గా దింపుతున్నాను. యాక్చువల్లీ జాష్ బట్లర్ ఆల్మోస్ట్ 2-3 బ్యాటింగ్స్ అప్పుడు దిగుతారు, కానీ నేను ఇప్పుడు ఓపెనర్గా దింపేస్తున్నాను. చూడొచ్చు, జాష్ బట్లర్ అండ్ శుభ్మన్ గిల్ ఆర్ ఓపెనింగ్ ఫర్ ది మ్యాచ్. జోఫ్రా ఆర్చర్ వీళ్ళ ఫస్ట్ ఓవర్ వేస్తున్నారు. ఇప్పుడైతే ఆడదాం పదండి. ఐ గెస్ ఫస్ట్ 20 ఓవర్స్ పెట్టాను నేను. ఫస్ట్ 6 ఓవర్స్ ఎటు పవర్ ప్లే ఉండిద్ది. ఓకే, ఒక యార్కర్కి ట్రై చేస్తున్నాడు, చూద్దాం. ఓకే, పవర్ఫుల్ హిట్ గై, 6. ఇట్స్ హ్యాట్రిక్ 6. నాకు రీప్లేలు అంటే అస్సలు ఇష్టం లేదు ఈ గేమ్లో. చూడొచ్చు, ఈ రీప్లేల వల్ల చాలా టైం వేస్ట్ అయింది. నెక్స్ట్ బాల్ ఆడదాం.
ఓకే, లెట్స్ గో. ఇది ఒక బిగ్ హిట్, జస్ట్ మిస్. వెళ్ళిపోయేదా లేకపోతే. ఓకే గాయ్స్, సబ్స్క్రైబ్ చేసేసుకోండి మీరైతే. అరే చెప్పాగా గాయ్స్, నాకు కొంచెం ఆఫ్ అండ్ రాదు, షార్ట్ అసిస్ట్ లేకపోతే. అండ్ అయితే వైడ్ రియల్ క్రికెట్లో అయితే చాలా అప్డేట్స్ వచ్చేసినాయి. వైడ్కి రివ్యూ తీసుకోవచ్చా లేదా అనేది నా డౌట్. తీసుకోవచ్చు అనే అనుకుంటున్నాను నేను. చూద్దాం ఇదేమైనా షిట్. సూర్యవంశ్ 14 years బ్యాట్స్మెన్. ఓకే, ఒక్క నిమిషం ఆగండి, ఈసారి కొట్టడానికి ట్రై చేస్తాను. మీకు బోర్ కొట్టిందని నాకు తెలుసు, సో బోర్ని దూరం చేయడానికి నేనైతే ట్రై చేశాను. అండ్ ఐ గెస్ 4 షీట్ ఆపేశారు. 2D తిరిగేసాను నేను. చూద్దాం ఇవాళ మ్యాచ్ ఎవరు గెలుస్తారో, జీటీఆ లేకపోతే ఆర్ఆర్ఆ. లెగ్ కట్టర్ వేస్తున్నాడు, అటుకే కొట్టు. ఓ షిట్, ఈ షార్ట్ అసిస్ట్ లేకపోతే చాలా ప్రాబ్లం గైస్. వైడ్ బాల్ అది, 1B కూడా. అర్రే అది కూడా వైడే గైస్, ఎక్కడెక్కడికి వేస్తున్నాడు చూడండి. నేను ఎక్కడుంటే అక్కడ దాకా జరగాల్సి వచ్చింది. అదిగోండి, అది కూడా వైడే. ఏంది గైస్ అసలు, చూడండి అసలు ఎక్కడికి వేస్తున్నాడో చూడండి. ఎక్కడికి, నేను ఎక్కడున్నాను ఆడు ఎక్కడికి వేస్తున్నాడు గైస్. జోఫ్రా ఆర్చర్ ప్రతి బాల్ వైడే వేస్తున్నాడు. ఓకే, ఇదైతే బాలే, దీన్ని హిట్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, లెగ్ బైస్ పర్లేదు, రన్స్ వచ్చేస్తాయి. ఓవర్లో లాస్ట్ 2 balls ఉన్నాయి, అది కూడా లెగ్ బైస్. అండ్ హియర్ వి గో, జాష్ బట్లర్ బ్యాటింగ్కి. ఫస్ట్ బాల్ ఏమైంది జాష్ బట్లర్కి, అండ్ అది యార్కర్, కొంచెం ఎక్సీడ్ అయ్యి కొట్టచ్చు. చూద్దాం బౌల్ అవుద్దామా. యా అనుకున్నాను, నేను ఎక్స్పెక్ట్ చేసి. ఇన్ని వైడ్లు వేసి ఇప్పుడు బౌల్ చేసాడు గైస్ జాష్ బట్లర్ని. ఇప్పుడైతే నేను సాయి సుదర్శన్. ఓకే, లెట్స్ గో విత్ ద సాయి సుదర్శన్. చూద్దాం ఆద్దం ఇల్లేం. ఫస్ట్ బాల్ ఏమైంది, 39 గైస్ స్కోరు. అర్రే కదిలే ఉండే వైడ్ గైస్, వీళ్ళందరూ వైడ్ వేస్తున్నారు. ఆల్మోస్ట్ నేను కదలకపోతే వైడ్ అది. అవుట్ స్వింగ్ అక్కడే ఉంది, ఒక్క నిమిషం ఆగండి. ఇది వైడ్ అనుకుంటున్నాను, జస్ట్ ఎక్స్పెక్టింగ్. వైడా కాదా, వైడ్ కాదు గైస్ అనుకుంటున్నాను, వైడ్ కాదు. బాల్స్ అన్నీ వేస్ట్ చేస్తున్నాను. ఓకే గైస్, ఒక 6 అయితే హిట్ అయింది. ఇప్పుడు ఇంకో 6కి వెళ్దాం. ఇందాక బాల్స్ వేస్ట్ చేశాను, ఇప్పుడు చుక్కలు చూపించాలా. చూద్దాం ఈ బాల్ ఏమైద్దో. ఇట్స్ 6 హ్యాట్రిక్ గైస్. 3 సిక్స్లు పడినాయి ఆల్మోస్ట్. హ్యాట్రిక్ అసలు మామూలుగా కాదు. శుభ్మన్ గిల్ నెక్స్ట్ బాల్ ఏమైద్ది, డాట్ అయిద్దా, బౌల్డ్ అవుతానా, ఏమైద్ది, లెట్స్ సీ. ఒక వికెట్ అయితే అయిపోయింది. శుభ్మన్ గిల్ 28కి ఉన్నాడు. ఐ గెస్ ఇది హిట్ అయ్యే బాల్ కాదు అనుకున్నా. ఇక 2.4 overs అయిపోయింది. అండ్ స్కోర్ చూడొచ్చు 35. నేను 170, 180 దాకా వెళ్ళొచ్చు. ఇట్ హ్యాస్ అ మోర్ ఛాన్స్ ఆఫ్ 170 or 180. చూద్దాం ఈ బాల్ ఏమైద్ది. ఒక బిగ్ హిట్కి మారిద్దా, మారలేదు. సరే గాయ్, ఇంతే చూడండి. 5 overs తర్వాత నేను మీకు మ్యాచ్ రిజల్ట్స్ చూపిస్తాను. ఓకే, ఇప్పుడైతే సందీప్ శర్మ వచ్చాడు. మొత్తం సందీప్ శర్మ. చూద్దాం ఓవర్లో ఏమైద్ది.
ఎస్ అయ్యే క్యాచా కాదు 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 కాదు. ఓకే గైస్, ఇంకో వికెట్ పోయింది. బిగ్ హిట్ వెళ్ళాడు సాయి సుదర్శన్ అండ్ క్యాచ్ అవుట్ బై సూర్యవంశి. పవర్ ప్లేలో ఆల్రెడీ 2 వికెట్స్ పోయినాయి. నేనైతే షారుఖ్ ఖాన్ దింపేశాను. చూద్దాం ఇలా ఇది 100 అయినా కొట్టగలుగుతామా లేదా. 4 అవర్స్ ఆల్మోస్ట్. ఒక బిగ్ హిట్ ప్లీజ్ 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 ప్లీజ్. మీరు ఫాస్ట్ ప్లే చూడండి. 5 అవర్స్ తర్వాత మిమ్మల్ని నేను కలుసుకుంటాను. ఓకే గైస్, శుభ్మన్ గిల్ కూడా అవుట్. 3 వికెట్స్ కాను. షిట్, చూసుకోకుండా రషీద్ ఖాన్ దింపేశాను. పర్లేదు, ఎందుకంటే డెత్ ఓవర్స్ బ్యాట్స్మెన్ పెట్టుకుంటే చిన్న తప్పు చేశాను. రషీద్ ఖాన్ దింపేశాను. చూసుకోలేదు. ఐ డిడెంట్ సా దట్. ఫాస్ట్గా దింపేశాను. ఇప్పటికైతే పర్ఫామ్ బాగానే చేస్తున్నాము. ఓవర్కి 10 రన్స్ చేసుకున్నట్టు 100 రన్స్ వచ్చేస్తాయి. చూద్దాం, విల్ జీటీ విన్ లూస్. ఓకే, సింగిల్, డబుల్, 3 రన్స్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఓకే, కంఫర్టబుల్ 3 రన్స్ తిరిగేసాము. షారుఖ్ ఖాన్ మళ్ళీ స్ట్రైక్ వచ్చేసాడు. ఓవర్ అప్. ఓకే గైస్, ఇది వచ్చి 5th ఓవర్. మీరు చూడొచ్చు. ఓకే, 5 ఓవర్స్ కంప్లీట్ అయిపోయినాయి. 40 స్కోర్ చూడొచ్చు మీరు. జోఫ్రా ఆర్చర్ వచ్చాడు. సో చూద్దాం మరి ఏమైద్దో. ఇంతే బాల్ మిస్ చేసుకుంటా ఉంటే నేను కొట్టినట్టే. సారీ ఫర్ మై పూర్ పర్ఫార్మెన్స్. వీడియోని వదిలేసి వెళ్ళిపోమాకండి. వీడియో లాస్ట్ వరకు చూడండి, అంత ఇంట్రెస్టింగ్ ఉంటుంది. బౌలింగ్ ఆర్డర్ ఇంకా ఉంది. బ్యాటింగ్ ఆర్డర్ కాడే మీరు డల్ అయిపోవద్దు. ఎన్ని మ్యాచెస్ ఉంటాయి చెప్పండి. ఓకే ఓకే, లెట్స్ సీ ఇట్ విల్ మేక్ ఎస్ బిగ్ షాట్ ఆర్ నాట్. యా, ఇట్స్ అ కంఫర్టబుల్ 6 గైస్. ఎవ్వరు సూర్యవంశీ కూడా ఆపలేడు. 6 రన్స్ స్కోర్డ్ బై షారుఖ్ ఖాన్. ఓకే, 46 for 3. చూద్దాం వాట్ విల్ హ్యాపన్. ఓ షారుఖ్ ఖాన్, ఓ రషీద్ ఖాన్ 6 కొట్టింది. ఎగ్జాక్ట్గా 6 ఓవర్స్లో 50 కొట్టాం. చూద్దాం ఏం జరిగిద్దో. ఓకే, షారుఖ్ ఖాన్ బ్యాట్ నుంచి మిస్ అయిపోయిన బాల్, కీపర్ చేతిలోకి వెళ్ళిపోయిన బాల్. ఓకే, ఇంకో సింగిల్. చాలా యాక్యురేట్గా ఉన్నారు ఆర్ఆర్ వాళ్ళు. ఇప్పుడు మళ్ళీ తైవాట్. షిట్. ఓకే, ఓవర్ అప్. ఓకే, అనదర్ ఓవర్. రవి బిష్నోయ్ లెగ్ స్పిన్ బౌలర్. చూద్దాం షారుఖ్ ఖాన్కి వికెట్ పడదా. షిట్, రవి బిష్నోయ్ కొంచెం కన్ఫ్యూజింగ్ బౌలర్ గైస్. లెగ్ స్పిన్ ఇక్కడ. ఓకే, షిట్, అన్నీ మిస్ చేసుకుంటా వస్తా గైస్ నేను. సింగిల్.
తైవాన్ మళ్ళీ స్కోర్ చూడొచ్చు 51. చిల్లిగా వెళ్తుంది ఇప్పటికైతే 7 ఓవర్లో 50. అసలు 180 ఇవ్వగలమో లేదో అర్థం కావట్లేదు. ఇంకో సింగిల్. నేను అసలు రిస్కే తీసుకోవట్లేదు, బికాస్ స్పిన్నర్స్ దగ్గర రిస్క్ తీసుకోవడం కంటే ఇంకా ఘోరం ఏమి ఉండదు. బట్ తెలియదు మరి, చూద్దాం. ఓ బిగ్ షాట్, ఇట్స్ హ్యాట్రిక్ 6. స్పిన్నర్స్ దగ్గర బ్యాక్వర్డ్ షాట్స్ కొంచెం పనికి వస్తాయి మిగతా షాట్స్ కంటే, అదే బెటర్ అనిపించేది నాకు. ఇప్పుడు స్కోర్ కావాలి, మరి స్కోర్ కొట్టకపోతే 200 రావడం కష్టం, అందుకే కొంచెం ట్రై చేయాలి మరి. ఓకే, ఈ బాల్ వెళ్ళిద్దా సేమ్ షాట్కి? వెళ్ళింది గాయ్స్. ఓకే 4. దీంతో మన స్కోర్ 63. 4 అప్. నెక్స్ట్ ఓవర్. ఓకే, అనదర్ ఓవర్. రవీంద్ర జడేజా వస్తుంది. చూద్దాం నేను స్కోర్ చేయగలుగుతానా లేదా అనేది. ఓకే, 2D జరగచ్చు, 2D ఏంది 3D జరగచ్చు కంఫర్టబుల్గా, కానీ 2D తిరిగాం. కంఫర్టబుల్ 3D వచ్చేసేది గైస్, సారీ. 64 స్కోర్. ఇప్పుడు 64, 65. 2D తిరిగాం కదా, చూసుకోవాలా. ఓకే ఓకే ఓకే, అరే మిస్. 8.2 ఓవర్స్ అండ్ స్కోర్ 65. చూద్దాం జీటీ ఎంత స్కోర్ చేసిద్దా, ఆర్ఆర్ చేసిద్దా లేదా. అరే ఓకే ఓకే ఓకే. ఓకే గైస్, షారుఖ్ ఖాన్ ఆన్ స్ట్రైక్. నో ఎల్బిడబ్ల్యూ. ఐ గెస్ నేను కాదనుకుంటున్నాను. ఐ విల్ ఛాలెంజ్ రివ్యూ. చూద్దాం. ఐ గెస్ అవుటే, కానీ నేను ఛాలెంజ్ చేశాను రివ్యూ. చూద్దాం అవుటా నాట్ అవుటా. రివ్యూ. దిస్ ఈజ్ రవీంద్ర జడేజా, ఫేర్ డెలివరీ. పిచ్చింగ్ అవుట్ సైడ్ ఆఫ్ ఇంపాక్ట్. అవుటా నాట్ అవుటా? నాట్ అవుట్ గైస్. నాట్ అవుట్. అవుటా? నాట్ అవుట్. ఓకే, ఓవర్ అప్. ఓకే, ఈ ఓవర్ వేసేది శామ్ కరణ్. చూద్దాం వాట్ విల్ హ్యాపన్. ఓకే, ఇట్స్ హ్యాట్రిక్ 6 గైస్. ఐవాన్ బ్యాట్ నుంచి వచ్చిన 6 ఇది. స్కోర్ ఇప్పుడు పెద్ద చేయాల్సే టైం వచ్చింది, ఆల్మోస్ట్ 10 అవర్స్ అయిపోవచ్చింది. ఓకే, 9 ఓవర్స్ అయిపోయింది, 9.1 ఓవర్స్. స్కోర్ 72. రివర్స్ స్వింగ్ వేస్తున్నాడు. ఇప్పుడు ఏం చెయ్యాలి అనేది చూడాలి. ఓకే, అనదర్ బిగ్ షాట్. ఇది 4. ఓకే, మ్యాచ్ అయితే రెజ్యూమ్ అయిపోయింది. చూద్దాం ఏమైద్దో. ఇట్స్ షార్ట్ X6. ఎక్సలెంట్ 6. లెట్స్ గో.
కెప్టెన్ వచ్చి బౌలర్కి చెప్తున్నాడు ఇలా ఇలా అని. నేనైతే స్కిప్ చేసేసాను. స్కోర్ 82, 9.3 ఓవర్స్. ఈ ఓవర్లో ఎలాగైనా 100 రన్స్ అనేది చేసేయాలి, ఎక్కువ ఆలోచించకుండా. షార్ట్ 4. ఓకే, డన్. 90 రన్స్ అయినా చేయాలి, ఎందుకంటే ఇప్పుడు రన్ రేట్ తగ్గిపోయింది మరీను. 10 ఓవర్స్లో ఇంకా 100 కొట్టాలంటే ఈజీ అయిపోద్ది మనకి. ఇప్పుడు 90 రన్స్ చేస్తే చూద్దాం ఏమైద్ది అనేది. నేను ఇప్పుడు రిస్క్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఏం ఓకే లాస్ట్ బాల్ చూద్దాం. సారీ ఫర్ ఇన్కన్వీనియన్స్. లాస్ట్ బాల్ చూద్దాం ఏమి జరిగిద్దో. అవుటా నాట్ అవుటా? వెళ్ళిపోయింది కదా స్టేడియం బయటికి. 6 అది. అండ్ దీంతో 92 రన్స్తో ఓవర్ అయితే ఎండ్ అయింది. మనకు కావాల్సిన 92 రన్స్ అయితే వచ్చేసినాయి 10 ఓవర్స్లో. ఇప్పుడు ఇంకా 10 ఓవర్స్లో రన్స్ చేసి చూద్దాం ఎలా ఉండిద్దో. మీరు అదంతా ఫాస్ట్ ఫార్వర్డ్ చూడండి. ఓకే, ఇక్కడైతే 27 ఆఫ్ 53 రన్స్ పార్ట్నర్షిప్. ఓకే, మన స్కోర్ అయితే 100కి చేరుకుంది. ఓ షిట్, ఇంకో వికెట్ గాన్ ఫర్ జీటీ. ఇవ్వాల్సిందే, తప్పదు. జీటీకి ఇంకో వికెట్ పోయింది, అది కూడా షారుఖ్ ఖాన్. డైరెక్ట్ స్వీప్ కొట్టాడు షారుఖ్ ఖాన్, అవుట్ అయ్యాడు. ఇప్పుడైతే జాష్ హోల్డర్, జాన్సన్ హోల్డర్. చూద్దాం జాన్సన్ హోల్డర్ ఏమేం చేయగలడా లేదా, జీటీ కావాల్సిన స్కోర్ని ఇవ్వగలడా లేదా. షేట్ నో, అమ్మయ్య నోటోడు ఇచ్చాడు ఎంపైర్. మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు రివ్యూ తీసుకుంటారా లేదా. ఓకే గైస్, ఇన్నింగ్స్ అయితే అయిపోయింది. మనం అయితే 175 కొట్టాము. చూద్దాం వాళ్ళు ఎంత కొడతారో. 20 ఓవర్స్లో 175 ఫర్ 6 వికెట్స్. ఫస్ట్ ఓవర్ అయితే నేను సిరాజ్కి ఇచ్చాను, అండ్ వైభవ్ సూర్యవంశి, యశస్వి జైస్వాల్ ఓపెనింగ్ సేమ్. చూద్దాం సిరాజ్ మియాబాయ్ కమాల్ చేస్తాడా, మనం గెలుస్తామా ఓడిపోతామా. 175 ఇస్ ఎ గుడ్ స్కోర్ యాక్చువల్లీ. అవుట్ స్వింగ్ మిగతా నేను 5 ఓవర్స్ చూపిస్తాను వరుసగా బౌలింగ్. తర్వాత నేను ఒక్కడిని ఆడతాను, మీకు చూపించకుండా ఆడతాను. ఫీల్డింగ్ ఆటో పెట్టుకున్నాను, ఎందుకంటే ఫీల్డింగ్ నాకు అంత రాదు, అందుకే ఆటో పెట్టుకున్నాను.
వైభవ్ సూర్యవంశి ఇది బ్యాట్తో బాల్ ఎగరడమే గైస్. చూద్దాం షాట్ పడిద్దా పడదా సూర్యవంశి బ్యాట్ నుంచి. బయటికి స్టెప్ అవుట్ సింగిల్ తిరిగాడు సూర్యవంశి. ఇంత సింగిల్ తిరిగితే ప్రాబ్లం లేదు గైస్, మనమే గెలుస్తాము. వికెట్స్ పడకపోతే కొంచెం ప్రాబ్లం అవ్వచ్చు. యశస్వి జైస్వాల్ అనదర్ బాల్. యా 4 షిట్. పవర్ ప్లే కదా కొంచెం కొడతారు, మనమే ఆలోచించుకొని వేయాలి బౌలింగ్. లెట్స్ గో. జీటీ గెలవాలి, జీటీ గెలవాలి. అండ్ ఇదొక సింగిల్. నేనైతే గార్డ్ చేంజ్ చేస్తాను. అండ్ ఇది మన కెప్టెన్ శుభ్ మంగల్. గార్డ్ చేంజ్. ఓకే సిరాజ్ మియా. చూద్దాం, ఇది లాస్ట్ బాల్ అండ్ 7 రన్స్ వచ్చినాయి. ఈ ఓవర్లో 8 రన్స్ వస్తాయి దీంతో. డన్. ఓవర్ అప్. నెక్స్ట్ ఓవర్. ఓకే గైస్, ఇప్పుడైతే రషీద్ ఖాన్ బౌలింగ్ అయిపోతున్నాడు. నేను ముందే స్పిన్నర్స్ని దింపేస్తున్నా బికాజ్ ఐ నీడ్ వికెట్స్ టు బి వోన్. ఇదిగోండి కింద స్కోర్ చూడండి. గుజరాత్ టైటన్స్ 175 for 6. అండ్ నేను ఆటో ప్లే పెట్టలేదు, మొత్తం నేనే ఇన్నింగ్స్ ఆడాను 20 overs. మీకు చూపించాలనుకుంటున్నాను కానీ అంత లాంగ్ అయిపోయింది వీడియో, అందుకే నేను మీకు మెయిన్ రీజన్ అదే, లాంగ్ అయితేనే చూపించలేదు. సూర్యవంశీ బ్యాట్ భలే అడ్డం పెడుతున్నాడు సూర్యవంశీ. మీరు ఏ టీంకి ఐపీఎల్లో సపోర్ట్ చేస్తారో చెప్పండి కామెంట్ చేసి. ఓకే స్కోర్ 10 వాళ్ళది. ఇది సెకండ్ ఓవర్. నేను ఇందాక నుంచి సేమ్ బాల్ వేస్తాను. మీకు నేను పవర్ ప్లే దాకైతే చూపిస్తాను, పవర్ ప్లే దగ్గర నుంచి నేనే ఆడతాను, మీరు చూడమాకండి బికాజ్ యూ విల్ బి గెట్ బోర్డ్. ఓకే గైస్, ఇక్కడైతే ఒక వికెట్ పడింది కానీ కొంచెం ఫోన్ ల్యాగ్ అవుతుంది, సో సారీ ఫర్ దాట్. బట్ ఒక వికెట్ పడింది యశస్వి జైస్వాల్ది. వికెట్ ఎలా పడిందో కూడా మీరు చూడండి. ఇది రషీద్ ఖాన్ గూగ్లీ అండ్ బౌల్డ్. ఓకే రయాన్ పరాగ్ దిగాడు ఇప్పుడు ఎట్ నెంబర్ 3. చూద్దాం ఏమైద్దు. స్పిన్నర్తో ఇదే గైస్ మంచిది, మనకు ఒక వికెట్ కూడా దొరికింది. ఓకే సింగిల్. వాట్ అ నైస్ త్రో. అండ్ దీంతో ఓవర్ సమాప్తం. నేనైతే 2 overs చూపించాను, ఇంకా తర్వాత నేను ఒక 5 overs తర్వాత మిమ్మల్ని కలుస్తాను. ఓకే గైస్, నేనైతే ఇప్పుడు ప్రసిద్ధ్ కిషన్ దింపేశాను. అండ్ 7th ఓవర్ ఇది. 40 స్కోర్ వాళ్ళది. పవర్ ప్లే కూడా అయిపోయింది. అవుట్ స్వింగ్ అండ్ ఒక వికెట్ కూడా పడింది. ఇది బౌల్డ్ అవుతాడా, కొట్టేశాడు. అండ్ వైభవ్ సూర్యవంశీ ప్లే అసలు వైభవ్ సూర్యవంశీ కొంచెం హిట్ ఇచ్చాడు చూడండి. 27 balls 23 runs. వైభవ్ సూర్యవంశీ కొడతాడా సెంచురీ, హాఫ్ సెంచురీ, ఎందుకంటే సెంచురీ కష్టం. చూద్దాం మరి.
అది 7th ఓవర్. ప్రసిద్ధి కృష్ణ లాస్ట్ టైం ఒరిజినల్ జీటీ మ్యాచ్లో చాలా వికెట్స్ తీశాడు. ఆల్మోస్ట్ 3 వికెట్స్ దాకా తీశాడు ప్రసిద్ధి కృష్ణ. సో హీ పర్ఫార్మ్డ్ వెల్ ఇన్ ద ఐపీఎల్. నాకు ప్రసిద్ధి కృష్ణ బౌలింగ్ స్టైల్ కొంచెం నచ్చిద్ది. అండ్ కమెంట్ చేయండి హూ ఈజ్ యువర్ ఫేవరెట్ బ్యాట్స్మెన్ అండ్ హూ ఈజ్ యువర్ ఫేవరెట్ బౌలర్. నేను చెప్పేస్తాను నా ఫేవరెట్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ అండ్ ఫేవరెట్ బౌలర్ సిరాజ్ అండ్ బుమ్రా. ఎందుకంటే వీళ్ళిద్దరు నాకు ఇష్టమే. వీళ్ళిద్దరిలో ఒకళ్ళు బెస్ట్ అంటే నేను చెప్పలేను. ఓకే, సింగిల్స్తోనే మేనేజ్ చేస్తున్నారు ఇప్పటికే. 75 బాల్స్లో 131 రన్స్ కావాలి. ఐ గెస్ చేసేస్తారనుకుంటున్నాను నేను. ఆర్ఆర్ మళ్ళీ ఆర్ఆర్ గెలిచిద్దా జీటీ గెలిచిద్దా అంటే చూద్దాం. నిన్నటి మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ గెలిచింది. ఈరోజు మరి సిఎస్కే వర్సెస్ పీబీకేఎస్. చూద్దాం ఎవరు గెలుస్తారో. పీబీకేఎస్ఆ సిఎస్కేఆ. ఓకే, ఇన్ స్వింగ్. ఇప్పటిదాకా వికెట్ పడలేదు. ఓవర్ అప్ అయిపోయింది. ఇప్పుడు ఒక స్పిన్నర్ వస్తాడు. ఎందుకంటే ఫేస్ బౌలర్స్ని వరుసగా వేపించడం కూడా కొంచెం అడ్వాంటేజ్ కాదు. సో లెట్స్ గో విత్ ద స్పిన్ బౌలర్. ఓకే, వాషింగ్టన్ సుందర్కి అయితే ఇచ్చేసాను బాల్ నేను. అసలు క్లియర్ గ్రాఫిక్స్ ఎంత ఇంప్రూవ్ అయిందంటే RC24ది. ఐఎమ్ టెల్లింగ్ యూ గైస్, ఇట్స్ ఎ బిగ్ ఇంప్రూవ్ ఫర్ RC24 and I'll refer you to play this game. ఓకే, నైస్ ఫీల్డింగ్. దీంతో వీళ్ళ 50 అయితే అయిపోయిద్ది ఆల్మోస్ట్ నాకు తెలిసి. మరి చేస్తారా చెయ్యరా? ఇది వైడ్ వచ్చిద్దా రాదా? ఫస్ట్ ఇది క్వశ్చన్. వైడ్ అనుకుంటున్నాను నేను. రాదులేండి. వాషింగ్టన్ సుందర్, ఇది 2వ ఓవర్ వాషింగ్టన్ సుందర్కి. ఓకే, చూడండి జీటీ స్కోర్ 175, గుజరాత్ స్కోర్ 50. ఓకే, 50 for 2. ఇంకా వేస్తూనే ఉంటాం, మేము వేస్తూనే ఉంటాం. ఓకే. ఇది వచ్చేసి యువర్ లాస్ట్ బాల్. దీని తర్వాత మళ్ళీ నేను 5 hours తర్వాత కలుగుతాను. 5 hours ఒకసారి మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాను యాక్చువల్లీ. ఓకే, మీరు లేకపోతే బోర్ అయిపోతారు. ఓకే, అయిపోయింది 5. నెక్స్ట్ 5 hours తర్వాత మళ్ళీ మిమ్మల్ని కలుగుతాను. ఓకే, దీంతో 14 hours అయిపోయినాయి. ఇంకో 5 hours అయిపోయినాయి. ఇంకో వికెట్ పడింది. సూర్యవంశీ ఈజ్ స్టిల్ దేర్. చూడొచ్చు మీరు. 36 balls 94 runs కొట్టాలి వీళ్ళు. 6 overs ఉన్నాయి. మళ్ళీ ఒక 2 hours మీకు చూపించి మిగతావి నేను మ్యాచ్ అయిపోయిన తర్వాత కలుస్తాను మిమ్మల్ని. మళ్ళీ కొట్టాడు ఎవరికర్ని. ఐగేసి మ్యాచ్ మందే గైస్. ఆర్ఆర్ వాళ్ళు గెలవట్లేదు అనుకుంటున్నాను. మరి జీటీ గెలిచిద్దా ఆర్ఆర్ గెలిచిద్దా? నెక్స్ట్ మ్యాచ్ నేను ఎవరితో ఆడాలో మీరే చెప్పండి. దీంట్లో ఎంఐ డీసీ లేదు. లేకపోతే నేను ఎంఐ వర్సెస్ డీసీ ఆడదాం అనుకున్నా. హెట్మేర్ అయితే ఇప్పుడు ఆడుతున్నారు. హెట్మేర్, వైభవ్ సూర్యవంశీ. చూద్దాం వైభవ్ సూర్యవంశీ హాఫ్ సెంచరీ కొడతాడా లేకపోతే అవుట్ అయిపోతాడా? అదే క్వశ్చన్. స్లో యార్కర్. షిట్. కొంచెం ఫీల్డ్ సెట్ చేయాలి. పవర్ ప్లే అయిపోయింది, చూసుకోలేదు. యాక్చువల్లీ నేను ఎప్పుడు మ్యాచ్ ఆడినా చూసుకోను. ఇది ఫీల్డ్ ఇంతే ఉండిద్ది. నేను సింగిల్స్ డబల్స్ తిరుగుతున్నారు కానీ చెప్పి చేంజ్ చేయలేదు. ఒకసారి ఫీల్డ్ సెట్ చేద్దాం.
ఓకే, ఇది బెటర్. వెనక్కి కొట్టుకుంటే ప్రాబ్లము, లేకపోతే మనకు ప్రాబ్లం ఉండదు. ఇది ఇన్ స్వింగ్ యార్కర్ బై సిరాజ్ మియావాయ్. ఓకే, వికెట్ 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 వికెట్. గాన్ గాन गॉन गाइस. मियाँ भाई बोलते, अपन को बोलते मियाँ भाई. ఓకే గైస్, వెళ్ళిపోయాడు. సిమ్రాన్ హెట్ మెరీ. మన మియా భాయ్ వేసే బౌలింగ్ అది మరి చూడొచ్చు ఒకసారి. అసలు స్వాగ్ 73 అంటే స్వాగ్ గైస్. సిరాజ్ 73కి బాగా మ్యాచ్ అయింది. శామ్ కరణ్, లెట్స్ గో. ఇది మన మియాబాయికి పడిన ఫస్ట్ వికెట్. మళ్ళీ సేమ్ బాల్ ట్రై చేస్తాను. ఐగేస్ పడదు ప్రతిసారి, అలా పప్పులో కాలు వేయర్లే ఆర్ఆర్ వాళ్ళు. ఓ 4, వడ క్రాస్. అసలు భలే కొట్టాడు, స్టెప్ అవుట్ అయ్యి శామ్ కరణ్. ఫస్ట్ బాలే 4. చూద్దాం మరి, ఫస్ట్ బాల్తో 4 మొదలుపెట్టిన శామ్ కరణ్. 14 ఓవర్స్ అయినాయి, ఇంకా చాలా ఎక్కువ రన్ రేట్ ఉంది వాళ్ళకి. 16 కొట్టాలి ఒక ఓవర్లో. రన్ రేట్ చాలా ఎక్కువ ఉంది. అక్కడ కింద చూపించని చెప్పాను నేను మీకు. అండ్ ద లాస్ట్ బాల్ ఆఫ్ ద ఓవర్ సింగిల్ తిరిగి కంప్లీట్ చేశారు. నెక్స్ట్ ఓవర్ మళ్ళీ స్పిన్నర్ ఎదుగుతాడు. నేను ఒక ఫేస్ బౌలర్, ఒక స్పిన్నర్ని దింపుతున్నాను. ఓకే, సాయి సుదర్శన్ చేతిలోకి వెళ్ళిపోయింది బాల్. రైట్ ఆర్మ్స్ లెగ్ బ్రేక్ బౌలర్, ఒక స్పిన్ బౌలర్, లెగ్ స్పిన్నర్ ఇది. ఓకే, 30 balls 84 runs కొట్టాలి. ఇంకా 5 overs ఉంది. చూద్దాం మరి ఏమైద్దు. బౌల్డ్ గాయస్. దీంతో సాయి సుదర్శన్కి ఒక వికెట్, మన టీంకి 5వ వికెట్ ఇది. వైభవ్ సూర్యవంశీదే పడింది. షెట్ 50 కొట్టాలి. 89 స్ట్రైక్ రేట్తో ఆడుతున్నాడు అందాక నుంచి వైభవ్ సూర్యవంశీ. ఇది ఒక టాప్ స్పిన్. కొడదామనే పోయాడు, బట్ టైమింగ్ పోయింది అండ్ బౌల్డ్ అయ్యాడు. రవీంద్ర జడేజా అసలు ఇతన్ని రెస్పెక్ట్ చేయాలి. సిఎస్కే మేనేజ్మెంట్ వదులుకున్న తర్వాత సిఎస్కేకి ఎంత లాయల్ అంటే రవీంద్ర జడేజా అసలు చెప్పకూడదు. స్పిన్ బౌలర్కి అసలు ఓకే, నేను మళ్ళీ ఫీల్డ్ ప్లేస్మెంట్ చేంజ్ చేశాను. స్పిన్ని మొత్తం అర్థం చేసుకున్న రవీంద్ర జడేజా స్టెప్ అవుట్ సింగిల్ తిరిగారు. దీంతో 95. ఇప్పుడు దాకా 100 కూడా అవ్వలేదు గైస్. అది ఒరిజినల్గా ఇలా జరగదు, ఎందుకంటే ఇది గేమ్ ప్రకారంగా అలా ఆడుతున్నారు. ఒరిజినల్గా ఎందుకు ఆడతారు చెప్పండి. ఇప్పటిదాకా అయితే తక్కువ 6 పడినాయి, అసలు 4 కూడా తక్కువ బౌండరీస్ వెళ్ళినాయి. అండ్ దీంతో ఇది వచ్చేసి 5th బాల్ సాయి సుదర్శన్. ఓ షేట్, శామ్ కర్ణ కొడుతున్నాడు కదా. అబ్బా ఏం సేవ్ అది, హెలికాప్టర్ కిన్నట్టు ఎగిరాడు. మొన్న ఫిల్సల్ట్ క్యాచ్ పట్టుంటే భలే ఉండేది, కానీ అది స్టెప్ పడిపోయింది. అసలు ఏం సేవ్ చూడండి ఒకసారి. భలే కొట్టాడు, గాల్లో ఎగిరింది. ఓకే, సారీ గైస్, నేను రికార్డింగ్ స్టార్ట్ చేసే అనుకున్నాను. నేను రికార్డింగ్ మర్చిపోయాను స్టార్ట్ చేయడం. బట్ హియర్ గుజరాత్ టైటన్స్ ఓన్ బై 53 runs అండ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ రాహుల్ తెవాటియా 2,50,000 rupees. చూడొచ్చు మీరు, గుజరాత్ టైటన్స్ గెలిచేసింది. సో ఇవాళ వీడియో గెలితే చూద్దాం రియల్ లైఫ్లో గుజరాత్ టైటన్స్ గెలిచిద్దా లేదా. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేసుకోండి. అండ్ ఇఫ్ యూ వాంట్ ప్లే దిస్ గేమ్ 1 minute,
మీరు కూడా ఫ్రీగా ఆడొచ్చు. చూడొచ్చు ఇక్కడ నుంచి కొన్ని సెలెక్టెడ్ టీమ్స్ ఉన్నాయి, మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇలా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నుంచి మీరు వాచ్ యాడ్ చేసుకొని ఫ్రీగా ఆడుకోవచ్చు. సమ్ టీమ్స్ ఇక్కడ మీకు పైన కనబడుతున్నాయి: ముంబై, పంజాబ్, గుజరాత్, హైదరాబాద్, ఎల్ఎస్జి, కేకేఆర్ అండ్ రాజస్థాన్. ఈ టీమ్స్ మీదే మీరు మ్యాచెస్ ఆడొచ్చు. సో ఇవాళ వీడియోకి అయితే ఇంతే. ఎవరెవరైతే వీడియోని లాస్ట్ టైం చూసారో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ వీడియోని లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో వీడియోతో, ఇంత ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటిదాకా గుడ్ బై. అండ్ మీ ఫేవరెట్ టీమ్ని కమెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ 1000 సబ్స్క్రైబర్స్ గైస్.